స్వామి నాతో అంటూ ఉండేవారు, నువ్వు ఎవరితో ఏ ఏ విషయాల గురించి మాట్లాడినా, ఎవరైనా నీతో ఏ విషయం గురించి అయినా మాట్లాడుతున్నప్పుడు ప్రాపంచిక వాసనలతో నిండిన మనస్సు ఎలా ఆలోచిస్తుంది, ఏది సరైందో ఏది కాదు అని హృదయం ఎలా అనుకుంటుందో తేడా గమనించు. ఇది ఒక్కసారితో పూర్తయ్యేది కాదు, నిరంతరం నీ లోపల జరిగేది. బయటివారు నిన్ను విమర్శించేవారు, నీ దగ్గర మెప్పు పొందాలనుకునేవారు నీ జీవితంలో ఎదురవుతూనే ఉంటారు. మనసు అనేది అశాశ్వతమైన వాటిని కోరుతుంది, ఇష్టపడుతుంది. హృదయం మంచివారు చెడ్డవారు లేరు, అందరి కష్టాలు అందరి ఆకలి ఒకటే అని చెబుతుంది. మనస్సు అంటే అహంకారాన్ని అధిగమించగలిగితే భగవంతుని దగ్గరికి 4వ మెట్టు ఎక్కినట్లే. ఇదంతా చెప్పడానికి నా ఉద్దేశ్యం, ఎన్ని ఉన్నా మనశ్శాంతి లేక గూడుల చుట్టూ తిరగడానికి ముందు నీతో ఉన్న మనుషులను, మన ప్రవర్తన కారణంగా వారలా మాట్లాడారు, వారి దోషం ఏమీ లేదు అని అహంకార రహితంగా తీసిపాడేయగలిగితే నీ మనసు హృదయంలో కలిసిపోతుంది. అలా కలిసిపోయిన వారిలో యోగులు ఒకరు. మనసు హృదయంలో కలిసిపోవడం వల్ల ఏం జరుగుతుంది, నిజంగా కలుస్తుందా అనే సందేహం రావచ్చు. మంచివారు చెడ్డవారు అని మనం అన్నాం, కానీ భగవంతుని దృష్టిలో ఇద్దరు ఒకటే. ఆయన ఒక్కలాగే ప్రేమిస్తాడు. చంటి పిల్లలు ఎవరెత్తుకున్నా వారి దగ్గరికి వెళ్తారు కదా, దేవుడు కూడా అంతే. అలాగని తెలుసుండి ఒకరిని బాధపెట్టి ఒకరి కష్టానికి కారణం అయితే 100% వదలడు. జన్మ జన్మలకి నేలకేసి తొక్కేస్తాడు. ఎలా ఉండదలుచుకున్నావో నీ దారిని నువ్వే ఎంచుకో.